ఏదో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, మీరు కేతిరెడ్డి గారి ఇంటర్వ్యూ ఆద్యంతో మీరు వింటే కూడా నేను అందులో ఒక హైలైటింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. అది విషయం కన్నా మీరు ఇవాళ కడప విషయం ఒకటి మాట్లాడారు. మీరు తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా కన్సిస్టెన్సీ ఇన్ బిట్వీన్ 30 to 35% ఓటు బ్యాంక్ వాళ్ళకి స్థిరంగానే ఉంది. గెలుపోవటములు కాదు, గెలవట్లేదు, అది వేరే సంగతి. బట్ కడపలో స్థిరంగా ఓటు బ్యాంక్ ఉంది. అంటే ఎగ్జిస్టింగ్ రాజశేఖర రెడ్డి గారు అవనండి, లేదా జగన్మోహన్ రెడ్డి ఎవరండి, వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్న ఓటు బ్యాంక్ అయితే ఉంది. దాన్ని సస్టైన్ చేసుకోవడంలో వీళ్ళు విఫలం అవుతున్నారు. మరి ఆ మాటకు వస్తే బీటెక్ రవి ఎమ్మెల్సీ ఎలా గెలిచాడండి అక్కడ? సో అంచేత రాజకీయాల్లో మీరు అన్నట్టు కన్సిస్టెంట్గా అక్కడ నియోజకవర్గాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నంత మాత్రాన ప్రజా వ్యతిరేకత లేదు, లేదా ప్రజలు మమేకమే వాళ్ళకే తిలోదకాలు ఇస్తారన్నది తప్పు. తర్వాత కేతిరెడ్డి గారి ఇంటర్వ్యూలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఆయనతో అలానే వెళ్తున్నాం. ఆయన మిగిలిన రాజకీయ నాయకులు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి విషయం మీరు ఎలా కన్ఫైన్ చేసుకుంటున్నారో కేతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే కితాబు ఇచ్చారు. మీరు ఉంటారు ఇంటర్వ్యూలో. అదర్వైజ్ మిగిలిన రాజకీయ నాయకుల్లాగా ఆయన మెలోడౌన్ అవుతూ దానికి అనుగుణంగా ఇలా ఈల్డ్ అవుతాడు అలా అన్నప్పుడు మాకు ఆయనతో ఉండవలసిన అవసరం లేదు, అలాగే ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటామని ఆయనే చెప్పాడు. సో అంచేత రెండింటికి బ్యాలెన్స్ చేయడంలో కేతిరెడ్డి చాలా పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ ప్లేయింగ్ చేశాడు. మూడోది ఏంటంటే ఆయన పార్టీ మారే అంత ఇదేంటి కదా మైసూర్ రెడ్డి కుటుంబం వాళ్ళది. సో దే ఆర్ బీన్ ఎంతవరకు ఉందో బకెట్ నీళ్ళు స్నానం చేస్తే రాజ్యసభ వచ్చిన మైసూర్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచేలాగా ఉంటే ఈయన పాదయాత్రలు చేసుకుని గడప తిరిగిన ఉదంతాలు కూడా అందరికీ తెలిసింది. కేతిరెడ్డి గారిది అక్కడ ఉన్న సర్కమాస్టెన్సెస్లో ఆయనకి ఓడిపోయిన ఓట్లు కూడా వేల మీద లెక్కెట్టొచ్చు ఈసారి గెలిపోవటం చూసుకుంటే. అక్కడ ఆయన బీజేపీ అనే థమ్మింగ్ మెజార్టీతో ప్రజా వ్యతిరేకత మీద గెలిచిన ఉదంతం అయితే కాదు. అది మీరు గమనించండి సార్. అది నేహా నేను మీకు మీరు వాళ్ళు గెలవలేదు వాళ్ళు చెప్పలేదని లేదు, అక్కడ ఉన్న గెలుపోవటంలో మీరు అనలైజ్ చేసినప్పుడు బట్ అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా గెలుపుతో పాటు అక్కడ ఉన్న ఆ ప్రజల యొక్క జీవన విధానాలను వాళ్ళు ఎంత ప్రెషర్ గురవుతారో అది కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుందని చెప్పాను. కానీ మీరు వాళ్ళ ఈ 32%, 35% అనేది 100% లాస్ట్ టైం ఓడిపోయి వాళ్ళు ఫుల్ సీట్లు గెలిచారు. అలాగని టీడీపీకి ఓటు రాకుండా పోయినాయా? ప్రతి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు మీరు చెప్పిన ఒక పర్సెంట్ అటు ఇటు టీడీపీ కూడా కడప జిల్లాలో సాధించింది కదా. మరి వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ 10 సీట్లు గెలుచుకున్నా వీళ్ళు 1.5, 2% తేడాతో వాళ్ళు ఉన్నారు కదా సార్. నేను అదే అంటున్నా, అంటే వాళ్ళ జీవన గతులు వాళ్ళ చేతుల్లోకి పెట్టేసి ఆ నియోజకవర్గాలు ఏదర్ మీరు చెప్పిన పులివెందలు కానీ పుంగనూరు అయితే మరీ దారుణము. వాళ్ళు ఎంత దారుణం అంటే అక్కడ నోరు తెరసలేని పరిస్థితి, తెరిస్తే దాడి చేస్తారు. తెరిస్తే దాడి జరిగిన తర్వాత కూడా రామచంద్ర యాదవ్ పార్టీ కూడా పెట్టుకోడు కదా. సుప్రీం కోర్టు నుంచి ఒక స్టేట్మెంట్ ఒక ఆర్డర్ తెచ్చుకుంటే రామచంద్ర యాదవ్ అని ఒక బీసీ నాయకుడిని అతని ఇంటికి వెళ్ళి దాదాపు 1000 మంది గూండాలు చిన్న బిడ్డలు భార్య బిడ్డలతో వణికిపోతుంటే దాడి చేసి ఎంత వణికి ఎంత నష్టం జరిగితే వైట్ ప్లస్ కేటగిరీ ఇచ్చి ఇవాళ అక్కడ మళ్ళీ పార్టీ ప్రతిష్ఠించుకునే స్థాయి తీసుకురాగలిగారు. ప్రజాస్వామ్యం అన్న, మనం కష్టాలకు ఎదుర్కొంటే చిన్నప్పటి గారు రెస్పాండ్ సార్. ఈరోజు రౌడీయిజం గురించో లేకపోతే కడప రౌడీయిజం గురించో నాగేంద్ర అన్న మాట్లాడుతూ ఉన్నాడు. కడప మాట్లాడలేదండి, పొంగనూరు మాట్లాడాడు. ఆయన మాడిన పొంగనూరు కడప వేసుకుంటే నేనే చేయాలి. ఆ పొంగనూరు పులివెందుల రెండింటి గురించి మాట్లాడలేదు, పొంగనూరు గురించి మాట్లాడాడు.